Hello, my math ninjas. Yella unnaru andaru, and here we are with yet another dhamakedar session. Me favorite YouTube channel with Dantu Telugu 8th, 9th and 10th మీద. And ఈ రోజు మనం చేసుకోబోయే టాపిక్ pair of linear equations in two variables for grade 10th NCERT syllabus. సో షురు చేసేసుకుందామా, కానీ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలో తెలుసు కదా. ఎస్, తొందరగా ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఈ వీడియో చూస్తూ మీకేమన్నా డౌట్స్ కనుక వస్తూ ఉంటే దాన్ని మీరు కామెంట్ సెక్షన్లో రాసేసేయచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎవ్రీబడి హూస్ ఇన్ క్లాస్ 10th అండ్ హూ ఫీల్స్ మ్యాథ్స్ ఇస్ సో డిఫికల్ట్, వాళ్ళకి అనిపించింది కనుక మ్యాథ్స్ అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి. ఈ ఛానల్ గురించి చెప్పండి. అండ్ ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేసేయండి. అలానే దాని పక్కన ఉన్న గంట కూడా కొట్టేసేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మేము ఎలాంటి వీడియోస్ పెడుతూ ఉన్నా అప్పుడప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఒక్క వీడియో కూడా మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. అండ్ అకాడమిక్ వీడియోసే కాదు, మోటివేషన్ వీడియోస్, టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్, ఫన్ వీడియోస్, ఇలాంటి ఎన్నో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ మేము పెడుతూ ఉంటాం. రైట్, సో డూ చెక్అవుట్ అవర్ పేజ్ అండ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈరోజు చాప్టర్ మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నాం. వన్ షాట్ అంటే మొత్తం చాప్టర్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ వీ విల్ బి టాకింగ్ అబౌట్ గ్రాఫికల్ సొల్యూషన్ ఫర్ a pair of linear equations. Then we'll talk about how to solve the two pair of linear equation using substitution method and elimination method, and equations reducible to pair of linear equations in two variables and word problems. So ivanni topics manam ee roju cover cheskobothunam. Starting off with graphical solution of a pair of linear equation in two variables. Ippudu pair of linear equation in two variables ante enti? Any equation of the form ax plus by plus c equal to 0 అన్న ఫామ్లో ఏదైతే ఈక్వేషన్ ఉంటుందో దాన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అని అంటాం. ఎందుకు? ఈ వేరియబుల్స్ ఏంటి? ఎక్స్ ఇంకా వై, రెండు వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటి? ఇలాంటి మనవి రెండు ఈక్వేషన్స్ ఉన్నట్టు. a1x plus b1y plus c1 is equal to 0, a2x plus b2y plus c2 equals to 0. సో ఇలా రెండు పేర్స్ ఉండేవి, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. సో లెట్ us కన్సిడర్ ది ఈక్వేషన్ 2x plus 3y equals to 6 అండ్ డ్రా ఇట్స్ గ్రాఫ్ డ్రా చేయాలి అంటే అంత ఎక్స్ వేరియబుల్స్ అన్నీ మీ రైట్ హ్యాండ్ సైడ్లో పెట్టుకోండి అండ్ క్వారంటీన్ ద వై. క్వారంటీన్ అంటే ఏంటి? వైని ఒక్కటి సపరేట్గా రాసుకోండి. ఆల్ రైట్, ఇన్ ద ఎల్హెచ్ఎస్. ఇప్పుడు వీ విల్ బి సబ్స్టిట్యూటింగ్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ టు గెట్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ వై. x is equal to 0 పెడితే y 2 వస్తుంది. x is equal to -3 పెట్టామనుకోండి, దెన్ y will be 4. x is equal to 3 పెడితే y is equal to 0. x is equal to 6 పెడితే y is equal to -2. హేనా? ఎస్. సో ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ y వచ్చేస్తుంది. అంటే మన దగ్గర x కోఆర్డినేట్ ఉంది, y కోఆర్డినేట్ కూడా ఉంది. దాన్ని తీసుకెళ్ళి మనం కార్టీషియన్ ప్లేన్లో ప్లాట్ చేసేద్దాం. ఓకే, సో ఈ 2x plus 3y is equal to 6 అన్న ఈక్వేషన్ ఏదైతే ఉందో, ఈ బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, బ్లూ స్ట్రెయిట్ లైన్, అది దాని ఈక్వేషన్ ఆన్ అ కార్టీషియన్ ప్లేన్. వెరీ గుడ్. కానీ ఇప్పుడు మన టాపిక్ ఏముండింది? పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అన్న కాన్సెప్ట్. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటి? రెండు ఈక్వేషన్స్ ఉండాలి కదా. సో లెట్ us టేక్ అనదర్ ఈక్వేషన్ x plus y is equal to 1. ఇక్కడ కూడా y is equal to 1 minus x అని రాసుకొని వేరే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం xకి. సో ఇప్పుడు x is equal to -2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే y is equal to 3 వస్తుంది. x -1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే y 2 వస్తుంది. x 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే y 1 వస్తుంది. x 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే y 0 వస్తుంది. అంటే x, y కోఆర్డినేట్స్ కూడా ఉన్నాయి కదా. సో ఆ లైన్స్ అన్ని ప్లాట్ చేసేసేయండి. ఆ డాట్స్ ప్లాట్ చేసి అవి స్ట్రెయిట్ లైన్ లాగా జాయిన్ చేసేస్తే ఈ ఈ yellow లైన్ ఏదైతే మీకు ఫామ్ అయిందో ఇక్కడ, దట్ yellow లైన్ ఇస్ x plus y equals to 1, లేకపోతే x plus y minus 1 equals to 0.
సో ఆ రెండు ఎక్కడో ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా, ఒక రెండు లైన్లు ఉన్నాయి అంటే అవి ఎక్కడో అక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి కదా. ఇంటర్సెక్ట్ అవ్వలేని లైన్స్ కూడా ఉన్నాయి, కానీ ఎప్పుడైతే లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయో ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, అట్ వన్ పాయింట్. సో దిస్ పాయింట్ ఏంటి, x కోఆర్డినేట్ -3, y కోఆర్డినేట్ 4. అంటే -3,4 ఇస్ దేర్ ఇంటర్సెక్టింగ్ పాయింట్. అంతేనా? అంటే x is equal to -3, y is equal to 4 is the solution. Is the solution of the pair of linear equation. ఎలా కనుక్కున్నాం? గ్రాఫికల్ మెథడ్తో కనుక్కున్నాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంది, ఎలిమినేషన్ మెథడ్ ఉంది, అదేంటి నాన్ గ్రాఫికల్ మెథడ్స్ అన్నమాట. సో గ్రాఫికల్ మెథడ్లో ఎలా కనుక్కోవాలి, ఒక్కొక్క ఈక్వేషన్ గ్రాఫ్ వేసి, ఇది లీనియర్ ఈక్వేషన్ కాబట్టి గ్రాఫ్ ఎప్పుడు కూడా స్ట్రెయిట్ లైనే ఉంటుంది. మీకు ఏదో యూ వచ్చింది, జెడ్ వచ్చింది, ఏదో ఎడ్డంగా వచ్చింది అంటే మీరు తప్పు చేశారు. ఓకే, సో మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకొని సరిగ్గా. ఒక లీనియర్ ఈక్వేషన్ కాబట్టి ఇట్ విల్ ఆల్వేస్ బీ అ స్ట్రెయిట్ లైన్. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకున్నప్పుడు లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయి, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి మనకు తెలుసు. లైన్స్ ఆర్ ప్యారలల్ అన్న కండిషన్ కూడా మనకు తెలుసు కదా, ఒకసారి అది కూడా చూసుకుందాం. ఇప్పుడు నేను మళ్ళీ రెండు ఈక్వేషన్స్ తీసుకున్నా. ఏంటవి? 3x - 2y - 6 = 0, 6x - 4y - 8 = 0. ఇప్పుడు దీన్ని ప్లాట్ చేయాలంటే y = y ఒక దగ్గర పెట్టుకొని మిగతావన్నీ రైట్ హ్యాండ్ సైడ్లో రాసేయడమే. సో y = 3x - 6/2. ఇక్కడ ఏం చేయాలి, ఎక్స్కి వేరే వేరే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే వైకి వేరే వేరే వాల్యూస్ వస్తే అది మనం కార్టీషియన్ ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక లైన్ డ్రా చేసుకోవచ్చు ఆ రెండు జాయిన్ చేసి. అలానే 6x - 4y - 8 = 0 అంటే y = 6x - 8/4. ఎక్స్కి వేరే వేరే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే వైకి వేరే వేరే వాల్యూస్ వస్తాయి, అంటే మనకి కోఆర్డినేట్స్ వస్తాయి. ఆ కోఆర్డినేట్స్ని గ్రాఫ్లో ప్లాట్ చేస్తే మనకి రెడ్ లైన్ ఏదైతే వచ్చిందో దాట్ ఈజ్ యువర్ 6x - 4y - 8 = 0. అయితే ఏమైంది ఇక్కడ, ఆ టూ లైన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇంటర్సెక్టింగ్? నో, దే ఆర్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి, వాటిని మీరు ఎంతైనా లాగుతూ ఉండండి కానీ ఆ లైన్స్ మాత్రం మీట్ అవ్వవు, దే విల్ నెవర్ మీట్. అంతేనా? అసలు మీట్ అవ్వవు అంటే నేను ఇందాక ఏమన్నాను, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యింది కాబట్టి దానికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయగలిగాం. అంతేనా? కానీ ఇక్కడ ఏమైంది, ఈ లైన్స్ అసలు ఇంటర్సెక్టే అవ్వట్లేదు. సో ఇంటర్సెక్ట్ అవ్వలేనప్పుడు దాని సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? చేయగలుగుతామా? లేదు. సో దట్ మీన్స్ దే హ్యావ్ నో సొల్యూషన్. అలా ప్లాట్ చేసి రెండు ప్యారలల్ లైన్స్ వచ్చాయి అంటే అవి ఎప్పుడు కలవట్లే కదా, అంటే కలవనప్పుడు సొల్యూషన్ ఉండదు కదా. ఇద్దరు కొట్లాడుకున్నారు, వాళ్ళు కలిస్తే ఒక సొల్యూషన్కి వస్తారు, కలవకపోతే అసలు సొల్యూషనే ఉండదు. అలా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ టైప్ కూడా ఒకటి ఉంది, వేర్ లైన్స్ కోయిన్సైడ్ అంటే ఏంటి, ఒక లైన్ పైన ఇంకో లైన్ అనమాట. ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ తీసుకుందాం. 2x + 5y - 10 = 0, 4x + 10y - 20 = 0. y = సంథింగ్ అని రాసుకొని డిఫరెంట్ సేమ్ స్టోరీ. ఎక్స్కి వేరే వేరే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వైకి వేరే వేరే వాల్యూస్ వస్తాయి. అలానే సెకండ్ ఆ ఈక్వేషన్ని ప్లాట్ చేసుకుంటే ఈ ఎల్లో లైన్ వచ్చింది. అలానే సెకండ్ ఈక్వేషన్కి కూడా వేరే వేరే ఎక్స్ వాల్యూస్ తీసుకుంటే వేరే వేరే వై వాల్యూస్ వచ్చినప్పుడు కోఆర్డినేట్ x, y వచ్చేస్తుంది. దాన్ని మనం కార్టీషియన్ ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రెడ్ కలర్ లైన్ వచ్చేసింది. కానీ ఏమైంది, ఆ ఎల్లో కలర్ లైన్ మీదనే ఆ రెడ్ కలర్ లైన్ వచ్చింది. అంటే ఏంటి, ఒక లైన్ మీద ఇంకొక లైన్ ఉంది, అంటే ఎవ్రీ పాయింట్ ఆన్ దోస్ లైన్ ఈజ్ అ సొల్యూషన్. అంటే ఇక్కడ ఈ పాయింట్ సొల్యూషన్ ఉండొచ్చు, ఈ పాయింట్ సొల్యూషన్ ఉండొచ్చు, ఈ పాయింట్ సొల్యూషన్ ఉండొచ్చు, ఈ పాయింట్ సొల్యూషన్ ఉండొచ్చు. అర్థమైందా? అంటే ఈ లైన్ మీద ఎన్ని డాట్స్ పెట్టుకోవచ్చు మనం, ఇన్ఫినైట్లీ మెనీ డాట్స్ పెట్టుకోవచ్చా? అంటే దాని అర్థం ఏంటి, వీ హ్యావ్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్. లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది, దాన్ని యూనిక్ అని అంటాం. యూనిక్ అంటే ఏంటి, ఇంకా దానిలాగా ఇంకెవ్వరు లేరు, అంటే ఒకటే సొల్యూషన్ ఉంది, ఇంకొక సొల్యూషన్ ఉండదు కూడా. అండ్ నెక్స్ట్ ఏమొచ్చింది, ప్యారలల్ లైన్స్.
అంటే అసలు అవకి ఏం కలవట్లే కదా, అంటే ఏంటి, దే హ్యావ్ నో సొల్యూషన్ అని. థర్డ్ ఏంటి, 2 lines కోయిన్సైడింగ్, అంటే దే హ్యావ్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. సో టు సమ్మరైజ్, ఇప్పుడు వరకు మనం ఏం చేసుకున్నాము అంటే we saw how to find out solutions of 2 pair of linear equations graphically. అంటే దాన్ని గ్రాఫ్ మీద ప్లాట్ చేసి కోఆర్డినేట్ పాయింట్స్ కనుక్కొని దాన్ని గ్రాఫ్ మీద ప్లాట్ చేసి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చూసుకున్నాం. సో ఫస్ట్ ఏంటి, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హూస్ గ్రాఫ్స్ intersect have unique solution. If they are coinciding, అంటే ఏంటి, ఒకటి పైన ఒకటి ఉన్నప్పుడు they have infinitely many solution. ఒకటి పైన ఒకటి ఉంది అంటే every point on those lines is a solution. And third ఏంటి, parallel lines, అంటే when they do not intersect then they have no solution at all. So 3 conditions ఏ ఉన్నాయి, unique solution, infinitely many solutions, or no solutions at all. Next, let's talk about the nature of the solution. ఇప్పుడు వరకు మనం ఏం చేసాము, గ్రాఫ్ చూసుకొని గ్రాఫ్ ఎలా కనిపిస్తుంది, ఇంటర్సెక్టింగ్గా, ప్యారలల్గా, కోయిన్సైడింగ్గా, ఇవి చూసుకొని మనము సొల్యూషన్స్ ఎలా ఉంటాయి అని మనం నేచర్ ఆఫ్ ద సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం. కానీ వితౌట్ ప్లాటింగ్ గ్రాఫ్ కూడా చేసుకోవచ్చా? ఎస్, లెట్ us see. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుందాం. అంటే మన దగ్గర 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, a1x + b1y + c1 = 0, అలానే a2x + b2y + c2 = 0. ఇప్పుడు a1 ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ x, a2 is coefficient of x in the second equation, b1 is the coefficient of y, b2 is the coefficient of y in the second equation. Then you have c1 and c2, which are the constants. So now we have the following condition. Enti, when a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. Ante when we take the ratio of the coefficients, em chestunnam ikkada, ratio of the coefficients. When the ratio of the coefficients are equal to each other, coefficients and constants are equal to each other, ante enti, the lines will coincide and you have infinitely many solutions. Alane, if a1 by a2 is equal to b1 by b2 but not equal to c1 by c2 ainappudu, ante the ratio of the coefficient of x and y is the same but it is not the same as the constant annappudu, the lines are parallel and they will have no solution. When a1 by a2 is not equal to b1 by b2, ante they have a unique solution because the lines are intersecting. So nature of lines lo enti, 3 conditions unnai manaki. First condition enti, ikkada raskundama, a1 by a2 is equal to b1 by b2 equals to c1 by c2 ainappudu they have infinite solutions. Alane, if a1 by a2 is equal to b1 by b2 but not equal to c1 by c2 ainappudu they have no solutions at all. And then we have the third condition, a1 by a2 is not equal to b1 by b2 ainappudu then you have unique solution. ఇవి 3 కండిషన్స్, నాన్ గ్రాఫికల్ కండిషన్స్ అన్నమాట. అవి అంటే దీనికి మనం గ్రాఫ్ డ్రా చేయక్కర్లే, ఎప్పుడు కూడా మనం గ్రాఫ్ డ్రా చేయలేం కదా, దాన్ని అప్పుడప్పుడు మనం ఇలా వాడతాం అన్నమాట. Now, let us take up a question. Determine whether the pair of linear equation 2x plus 5y minus 4 equal to 0, 6x minus 10y minus 12 equals to 0 has infinitely many solutions or not. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, మనం ఎప్పుడు ఏమనుకుంటాం, 2x plus 5y minus 4 equal to 0.
అంటే ఇంకొకటి రాసుకుందాం. దెన్ యూ హ్యావ్ 6x minus 10y minus 12 equal to 0. Alright, so now this is a1x plus b1y plus c1 equal to 0, a2x plus b2y plus c2 equal to 0. అంటే a1 ఏంటి మనం రాసుకుందామా ఇక్కడ ఈజీ చేసుకోవడానికి a1 విత్ సింబల్స్ రాసుకోండి. సింబల్స్ అంటే నేను చెప్తా. a1 అంటే 2, b1 is 5, c1 is -4 అలాంగ్ విత్ ద సైన్ మీరు ఇక్కడ రాసుకోవాలి. అలానే ఇక్కడ a2 ఏంటి 6, b2 ఏంటి -10, c2 ఏంటి -12. సో ఇప్పుడు మనం ఏం కండిషన్స్ చెక్ చేయాలి? a1 by a2, b1 by b2, c1 by c2 ఈ మూడు చెక్ చేయాలి. అంతేనా? a1 by a2 అంటే 2 by 6, b1 by b2 అంటే 5 by -10, అంతే కదా. c1 by c2 అంటే -4 by 12. వీటిని మనం సింప్లిఫై చేస్తే మనకేమొస్తుంది? యూ హ్యావ్ 1 by 3 which is not equal to -1 by 2 which is not equal to again -1 by 3. అంతేనా? ఈక్వల్ అవుతున్నాయా? అవ్వట్లేదు. అంటే ఏంటి? your a1 by a2 is not equal to b1 by b2. అంటే ఏంటి? they have a unique solution. Do they have infinitely many solution? No, they do not have infinitely many solution. They have a unique solution anamata. Because enti a1 by a2 is not equal to b1 by b2 kada. So andike they have unique solution. Inkoka question chaala jagrattaga vinandi idi. If the equations kx minus of k minus 1 of y minus k minus 1 equal to 0 and 6x minus k plus 1 of y minus 3 equal to 0 have no solution, then find the value of k. No solution ante enti? The lines are parallel. Parallel ki condition enti? a1 by a2 is equal to b1 by b2 but it is not equal to c1 by c2. ఈ condition is when they have no solutions. ఈ సెషన్ అంటే ఈ వీడియో అయ్యే లాస్ట్ వరకు మీకు అన్ని కండిషన్స్ గుర్తుండాలన్నమాట. సరే వీడియో తర్వాత నేర్చుకుంటా కాదు, వీడియోలోనే నేర్చుకోండి. ఇది 1 షాట్ వీడియో కదా. అంటే ఈ ఒక్కసారి ఈ వీడియో మీరు చూసేస్తే మీరు ఇంకొకసారి రివిజన్ చేసుకునే అక్కర్లేదు, ఎగ్జామ్ ముందు చేసుకోవచ్చు. ఆల్రైట్. సో ఎప్పుడెప్పుడైతే నేను కండిషన్స్ రాస్తున్నానో మీరు కూడా మెంటలీ దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మన దగ్గర 2 ఈక్వేషన్స్ ఏమున్నాయి? kx minus of k minus 1y minus of k minus 1 equal to 0 and then you have 6x minus k plus 1 of y minus 3 equal to 0. అయిందా? ఇప్పుడు మనం ఏం చేయాలి? a1 ఏంటి, b1 ఏంటి, a2 ఏంటి, b2 ఏంటో కనుక్కోవాలి. సో ఇక్కడి నుంచి a1 ఏమొస్తుంది? k, b1 minus of k minus 1 and c1 minus of k minus 1. ఇక్కడ నుంచి a2 ఏంటి? 6, b2 is minus of k plus 1 and c2 is minus 3. ఆల్రైట్. ఇప్పుడు వాళ్ళు కండిషన్ ఆల్రెడీ మెన్షన్ చేసేసారు. ఏమని మెన్షన్ చేశారు? దే హ్యావ్ నో సొల్యూషన్ అని అంటున్నారు. అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 కదా. సో ఫస్ట్ అది తీసుకుందాం. అంటే మన దగ్గర ఏముంది ఇక్కడ? k by 6 ఈజ్ ఈక్వల్ టు minus of k minus 1 by minus of k plus 1. మైనస్ మైనస్ క్యాన్సిల్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే k ఇంటూ k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ k మైనస్ 1. అంతేనా? అంటే k స్క్వేర్ ప్లస్ k
ఈజ్ ఈక్వల్ టు 6k మైనస్ 6 లోపల 6 మల్టిప్లై చేసుకున్నా అప్పుడు ఏమొస్తుంది k² ప్లస్ k మైనస్ 6k ప్లస్ 6 ఈక్వల్ టు 0. నేను ఇవన్నీ ఇటువైపు తెచ్చుకున్నా అనమాట. అయితే k² మైనస్ 5k ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవాలి మనం? స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ యూజ్ చేసుకొని సాల్వ్ చేసుకోవాలి. సో k² మైనస్ 3k మైనస్ 2k ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. నేను 5kని ఎలా రాసుకున్నా? 3k మైనస్ 3k మైనస్ 2k. ఈ రెండింటి నుంచి నేను k కామన్ తీసుకుంటే k మైనస్ 3 వస్తుంది. ఈ రెండింటి నుంచి నేను మైనస్ 2 కామన్ తీసుకుంటే k మైనస్ 3 వస్తుంది, which is equal to 0. So you have k minus 2 into k minus 3 equal to 0. అంటే k is equal to 2 and k is equal to 3 అన్న మన వాల్యూస్ వచ్చేసాయి. ఇక్కడతో ఆపేయచ్చా? లేదు, ఇక్కడతో ఆపితే మీరు పప్పులో కాలేసినట్టు. లెట్ మీ డిసపియర్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కండిషన్ ఉంది. ఏంటది? a1 by a2 is equal to b1 by b2 but not equal to c1 by c2 అని వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. అంటే we have to also find conditions where the k value is not equal to something. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు a1 by a2 ఎంత? k by 6 is not equal to c1 by c2 కదా. c1 by c2 అంటే ఏంటి? మైనస్ ఆఫ్ k minus 1 డివైడెడ్ బై మైనస్ 3. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నప్పుడు 3k is not equal to 6 of k minus 1 అని వస్తుంది. అంటే 3k is not equal to 6k minus 6. ఇక్కడి నుంచి 3k minus 6k is not equal to minus 6. అంటే minus 3k is not equal to minus 6. అర్థమవుతుందా ఇక్కడ ఏం చేస్తున్నానో? Now k is not equal to minus 6 by minus 3 which is equal to 2. కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది? k is equal to 2 అని వచ్చింది కదా. కానీ kకి ఒకటే వాల్యూ ఉండొచ్చు, kకి 2 వాల్యూస్ పెడితే అలా 4 ఈక్వేషన్లు వచ్చేస్తాయి కానీ మనకి ఆ 4 ఈక్వేషన్లు మనకు అవసరం లేదు. మనకి ఏం కావాలి? 2 ఈక్వేషన్లే కావాలి. సో k కెనాట్ బి ఈక్వల్ టు -2. అంటే k వాల్యూ ఏంటి? k is equal to 3. అందుకనే ఈ థర్డ్ కండిషన్ కూడా చేయాలి. మ్యామ్ a1 by a2 is not equal to c1 by c2 ఎందుకు తీసుకున్నారు? b1 by b2 not equal to c1 by c2 తీసుకోవచ్చు కదా. అంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం తీసుకున్నా? a1 by a2 is not equal to c1 by c2. అర్థమైందా? సో ఇలాంటి ఫైండ్ వాల్యూ ఆఫ్ k అని వచ్చి నో సొల్యూషన్ ఇస్తే 3 కండిషన్స్ మీరు తీసుకోవాలి. a1 by a2 ఈక్వల్స్ టు b1 by b2 తీసుకుంటే మీకు k వాల్యూస్ వస్తుంది. కానీ ఇంకొక కండిషన్ కూడా ఉంది కదా దానికి సాటిస్ఫై చేయడానికి, నాట్ ఈక్వల్ టు c1 by c2. అది కూడా తీసుకుంటే మనకేమొచ్చింది? k is not equal to 2 అని వచ్చింది. కానీ ఇక్కడ మనకి k is equal to 2 వచ్చింది కదా. అంటే k cannot be equal to 2. సో ద వాల్యూ ఆఫ్ k is equal to 3 అన్నమాట. ఆల్ రైట్. సో అన్ని కండిషన్స్ చెక్ చేసుకోండి. సో ఇప్పుడు వరకు మనం ఏం చేసుకున్నాం? నాన్ గ్రాఫికల్ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఏంటి? ఇఫ్ a1 by a2 ఈక్వల్స్ టు b1 by b2 ఈక్వల్స్ టు c1 by c2, ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్. a1 by a2 is equal to b1 by b2 but not equal to c1 by c2 has no solution. a1 by a2 is not equal to b1 by b2 అంటే it has unique solution. అర్థమైందా? These are the conditions for getting a solution without using a graph. ఇప్పుడు x ఇంకా y వాల్యూస్ ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు వరకు మనం ఏంటి? నేచర్ ఆఫ్ ద సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఆ సొల్యూషన్లు ఎలా ఉంటుంది అని ఫైండ్ అవుట్ చేసాం. చాలా సొల్యూషన్స్ ఉంటాయా? యూనిక్గా సొల్యూషన్స్ ఉంటాయా? అసలు సొల్యూషన్స్ అసలు సొల్యూషన్స్ ఉండనే ఉండవా? అవి నేర్చుకున్నాం. ఇప్పుడు 2 పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చి ఆ ఎక్స్ వై వాల్యూ కనుక్కోమని వాళ్ళు ఇస్తే ఎలా చేయాలి? సో 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇంకోటి ఎలిమినేషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏంటి? ఒకటి తీసుకెళ్ళి ఇంకో దాంట్లో సబ్స్టిట్యూట్ చెయ్యాలి అని అంత అర్థమే కదా.
సో ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి మనకి. 2x ప్లస్ వై ఈక్వల్స్ టు 6. ఇక్కడ నుంచి y ఏమొస్తుంది? 6 మైనస్ 2x. 2x నాటి వైపు పంపించుకుంటే మైనస్ 2x అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి? 3x మైనస్ 2y ఈక్వల్స్ టు 2. సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఒక ఈక్వేషన్ నుంచి వైయో ఎక్సో తీసుకొని ఇంకో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. అంటే మనకి ఇక్కడ ఏమైపోయింది? లెట్ మీ గివ్ యూ అ బ్రీఫ్ ఐడియా. అంటే ఏంటి? ఈ 3x మైనస్ 2y ఈక్వల్స్ టు 2లో ఈ y వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో వీ హ్యావ్ 3x మైనస్ 2 ఆఫ్ 6 మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 2. సో 3x మైనస్ 2 ఇంటూ 6 ఏంటి? మైనస్ 12. మైనస్ 2 ఇంటూ మైనస్ 2x ప్లస్ 4x మైనస్ 2 ఈక్వల్ టు 0. 3x ప్లస్ 4x ఎంత అవుతుంది? 7x. మైనస్ 12 మైనస్ 2 ఎంత అవుతుంది? మైనస్ 14 ఈక్వల్స్ టు 0. సో 7x ఈక్వల్ టు 14. ఇక్కడ నుంచి x ఎంత వచ్చింది? 14/7 విచ్ ఇస్ ఈక్వల్ టు 2. x వచ్చేసిందా? అంటే y ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2xలో x సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. 2 ఇంటూ 2 6 మైనస్ 4 విల్ గివ్ యూ 2. అంటే y వాల్యూ ఎంత? y ఈజ్ ఈక్వల్ టు 2. సో మనకి x వాల్యూ వచ్చేసింది, y వాల్యూ వచ్చేసింది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఒక ఈక్వేషన్ నుంచి, రెండు ఈక్వేషన్లు ఉన్నాయి కదా, ఒక ఈక్వేషన్ నుంచి వైయో ఎక్సో తీసుకొని ఇంకో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేదాన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ అని అంటాం. ఇంకొక ఈక్వేషన్ సాల్వ్ చేసుకుందాం. కొంచెం దాన్ని చూస్తే భయం వేయాలన్నమాట. ఇప్పుడు ఈ రూట్ని చూస్తే అందరికి భయం వేస్తుంది, అంతేనా? భయపడక్కర్లే. లెట్స్ సీ వాట్ టు డూ. సాల్వ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. రెండు ఈక్వేషన్లు ఉన్నాయి, ఇది తీసుకుందాం. సెకండ్ √3x. మ్యామ్ ఎలా తెలుస్తుంది ఏది తీసుకోవాలి అంటే? మీ ఇష్టం అబ్బా, ఏమైనా తీసుకోవచ్చు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు √8y అని వస్తుంది. ఇక్కడి నుంచి x ఏమొస్తుంది? √8/√3y వచ్చేసిందా? ఇప్పుడు దీన్ని మనం సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మన సెకండ్ ఈక్వేషన్ ఏంటి? √2x. కానీ x ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోబోతున్నాం? √8/√3y. We are going to substitute that in place of x plus √3y equals to 0. ఈ √2ని మల్టిప్లై చేస్తే √16/√3y ప్లస్ √3y ఈక్వల్స్ టు 0 అని వస్తుంది కదా. దీని √16 ఏమైపోతుంది? 4/√3 ప్లస్ √3y ఈక్వల్స్ టు 0. నేను ఇక్కడ √3 ఎల్సిఎంగా తీసుకుంటే 4y ప్లస్ √3 ఇంటూ √3 3y/√3 ఈక్వల్స్ టు 0. ఈ √3 అటువైపు పంపించుకుంటే 0 ఇంటూ √3 0 అయిపోతుంది. సో యూ హ్యావ్ 4y ప్లస్ 3y ఈక్వల్స్ టు 0. అంటే 7y ఈక్వల్స్ టు 0, y ఈక్వల్స్ టు 0 అయిపోయింది. అంటే ఏంటి? x ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ √8/√3y కదా. అంటే దిస్ విల్ ఆల్సో బికమ్ 0. సో వాట్ ఈస్ ద సొల్యూషన్? x is equal to 0, y equals to also 0 is the solution of the pair of linear equations. అంతే. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సబ్స్టిట్యూషన్ మెథడ్ వచ్చింది అన్నప్పుడు ఒక ఈక్వేషన్ నుంచి x ఈక్వల్స్ టు సంథింగ్ అని తీసుకొని అది ఇంకో ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. దాన్ని మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ అని అంటాం. అలానే ఎలిమినేషన్ మెథడ్ ఏంటి? బిగ్ బాస్ చూస్తారు కదా అందరూ, దాంట్లో ఎలిమినేషన్ రౌండ్ ఉంటుంది. అంటే ఎవరినో ఒకరిని తీసేయాలన్నమాట ఆ రోజు. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు రెండు వేరియబుల్స్ ఉన్నాయా, ఏదో ఒక వేరియబుల్ని తీసేయాలి, ఎక్స్నో వైనో. అది ఎలా తెలుస్తుంది అంటే ఆ ఈక్వేషన్ని చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు x ప్లస్ 2y ఈక్వల్స్ టు 5, 3x ప్లస్ 2y ఈక్వల్స్ టు 7. ఏమైంది ఇక్కడ? ఇక్కడ 2y ఉంది, ఇక్కడ కూడా 2y ఉంది. అంటే 2y మైనస్ 2y తీసేస్తే y ఎగిరిపోతుంది కదా, ఎలిమినేట్ అయిపోతుంది కదా. సో మనం సబ్ట్రాక్ట్ చేయాలి.
దీంట్లో రూల్ లేదు, ఎప్పుడు అడిషన్ చేయాలి ఎప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలో మీరు డిసైడ్ చేయొచ్చు డిపెండింగ్ అపాన్ ది ఈక్వేషన్. సో x plus 2y equals to 5, 3x plus 2y equals to 7. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు సైన్ చేంజ్ అయిపోతుందా? ఈ ప్లస్ కాస్త మైనస్, ప్లస్ కాస్త మైనస్, ప్లస్ కాస్త మైనస్ అయిపోతుంది. ఎందుకు? మైనస్తో లోపల సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మైనస్ ఆఫ్ ప్లస్ మైనస్, మైనస్ ఆఫ్ ప్లస్ మైనస్, మైనస్ ఆఫ్ ప్లస్ 7 మైనస్ అయిపోతుంది. అందుకనే సో x మైనస్ 3x మైనస్ 2x, 2y మైనస్ 2y క్యాన్సిల్ అయ్యి 0 వచ్చేస్తుంది, అంటే y ఎగిరిపోయింది, y ఎలిమినేట్ అయిపోయింది. 5 మైనస్ 7 విల్ గివ్ యూ మైనస్ 2. సో ఇక్కడ ఏంటి? మైనస్ 2x ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2, x ఇజ్ ఈక్వల్ టు 1 అని వచ్చేసింది. ఈ x ఇజ్ ఈక్వల్ టు 1ని ఈ ఈక్వేషన్లోనో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y వాల్యూ వచ్చేస్తుంది. సో దాట్ ఈస్ కాల్డ్ యాజ్ యువర్ ఎలిమినేషన్ మెథడ్. The y terms get eliminated because their coefficients are the same. ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, సేమ్ కోఎఫిషియన్స్ ఉన్నాయి కాబట్టి ఎలిమినేట్ చేసేసాం. ఇప్పుడు లేనప్పుడు ఎలా చేయాలి? కోఎఫిషియన్స్ సేమ్గా లేనప్పుడు ఎలా చేయాలి అంటే దాన్ని మనం కన్వర్ట్ చేసుకొని చెయ్యాలి. అంటే ఏంటి? ఇదేంటి రిపీట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్ తీసుకుందాం. 5x ప్లస్ 3y minus 3 equals to 0, and then you have 2x minus y minus 10 equals to 0. అరే మ్యామ్ ఇక్కడ అసలు ఏ సొల్యూషన్ ఏ కోఎఫిషియంట్ సేమ్గా లేదు. ఎక్స్కేమో 5 ఇంకా 2 ఉంది, వైకేమో 3 ఇంకా -1 ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా ఎలిమినేట్ చేసేది అని అడుగుతున్నారు, అంతేనా? దాన్ని ఎలా చేయాలి అంటే వీ విల్ హ్యావ్ టు మల్టిప్లై దిస్ ఎంటైర్ థింగ్ విత్ 3. మ్యామ్ 3తో ఎందుకు మల్టిప్లై చేస్తున్నారు అంటే 3తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ -3 వచ్చేస్తుంది కదా. ఈ కొత్తగా ఏం ఫామ్ అవుతుంది ఈక్వేషన్? 6x మైనస్ 3y మైనస్ 10 ఈక్వల్స్ టు 0. మన దగ్గర ఉన్న ఈక్వేషన్ ఏంటి? 5x ప్లస్ 3y మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే, ఒక్క నిమిషం, ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే ప్లస్ 3y మైనస్ 3y క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇది ప్రాక్టీస్ చేస్తూనే మనం చేయగలుగుతాం అన్నమాట. సో లెట్ us do that. సో యూ హ్యావ్ 5x ప్లస్ 3y మైనస్ 3 ఈక్వల్స్ టు 0, అలానే 6x minus 3y minus 10 equals to 0. ఆల్ రైట్, ప్లస్ 3y ఈ రెండు యాడ్ చేస్తున్నాం. మ్యామ్ ఎప్పుడు చేయాలి? ఇప్పుడు సబ్ట్రాక్ట్ ఎందుకు చేయట్లేదు అంటే సబ్ట్రాక్ట్ చేస్తే ఈ మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది కదా, అప్పుడు ఎలిమినేట్ చేయగలుగుతామా? 3 + 3 6 అయిపోతుంది, ఎలిమినేట్ చేయలేము. సో అందుకే అన్నా మీ ఇష్టం, ఈక్వేషన్ బట్టి దాన్ని యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా అనేది మీ ఇష్టం అన్నమాట. సో ఈ యాడ్ చేసినప్పుడు 6 + 5 విల్ గివ్ యూ 11x, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. -3 - 10 విల్ గివ్ యూ -13 ఈక్వల్స్ టు 0. ఆల్ రైట్, అండ్ ఇక్కడ నుంచి మన x ఏమొచ్చింది? +13/11. దీన్ని మనం వెళ్ళి సబ్స్టిట్యూట్ చేసుకుంటే, ఐఎమ్ సో సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఈ 3 దీంతో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ కూడా 30 అవ్వాలి కదా. అదే అనుకుంటున్నా ఫ్రాక్షన్లో ఎలా వచ్చేసింది అని. ఒక నిమిషం, ఇక్కడ 30 అవుతుంది. 3ని 10తో కూడా మల్టిప్లై చేస్తాం కదా. సో దిస్ విల్ ఆల్సో బికమ్ 30. అంటే మన దగ్గర ఏమైపోయింది? -30 - 3, దట్ విల్ గివ్ యూ -33. అంటే x విల్ బి 33/11 విచ్ ఇస్ ఈక్వల్ టు 3. అంటే ఏమైపోయింది? x వాల్యూ x ఇస్ ఈక్వల్ టు 3 అయిపోయింది. సో యూ హ్యావ్ 2x - y ఈక్వల్స్ టు 10. x is equal to 3 కదా. సో 2 × 3 - y is equal to 10. 6 - y equals to 10. -y అటు తీసుకెళ్ళిపోతే +y అయిపోతుంది, +10 ఇటువైపు తీసుకుంటే -10 అయిపోతుంది. సో 6 - 10 ఈక్వల్స్ టు y, y is equal to -4. అంటే మనకి x వాల్యూ 3 వచ్చింది, y వాల్యూ -4 వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ప్లీజ్ బాక్స్లో పెట్టేస్తే ఇన్విజిలేటర్లు తొందరలో ఉన్నప్పుడు కరెక్ట్గా సొల్యూషన్స్ వచ్చాయా లేవా అని చూసుకుంటారు, అంతే. ఫుల్ మార్క్స్ అలా పడిపోతాయి అన్నమాట. సో బాక్స్లో వేసి ఉంచితే క్లియర్గా క్లారిటీగా అర్థమైపోతుంది.
Alright, so this is our elimination method. ఒకసారి చూసుకోండి. Let me just be back. Alright, next. Equations reducible to pair of linear equations in two variables. అంటే ఏంటి? reducible అంటే దాన్ని మనం దానిలాగా తీసుకురావాలి. pair of linear equations అంటే a1x plus b1y plus c1 equal to 0. అలానే a2x plus b2y plus c2 equal to 0. అంతేనా? కానీ ఇక్కడ ఆ ఫార్మాట్లో ఉన్నాయా? లేవు. ఏవైతే మన కోఎఫిషియెంట్స్, ఏవైతే మన వేరియబుల్స్ ఉన్నాయో అవి రూట్ ఫార్మాట్లో ఉన్నాయి. సో దాన్ని లీనియర్ ఈక్వేషన్ అనను కదా. ఎందుకు? ఇక్కడ పవర్ ఏమైపోయింది? x to the power -1/2 అయిపోయింది. అది లీనియర్ అవుతుందా? అవ్వదు. ఎందుకు? లీనియర్కి హైయెస్ట్ పవర్ 1 ఉండాలి. ఇక్కడ పవర్ ఆఫ్ ద వేరియబుల్స్ 1 ఉన్నాయి, కానీ ఇక్కడ పవర్ ఆఫ్ ద వేరియబుల్స్ -1/2 ఉంది. సో దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అనొచ్చా? అనద్దు. సో మనం ఏం చేయాలి? దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా? ఇప్పుడు 2/√x + 3/√y = 2 అను. ఇప్పుడు 1/√x = p, 1/√y = q అని అనుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? 2p + 3q = 2. ఇప్పుడు అది లీనియర్ ఈక్వేషన్ ఫార్మాట్లో ఉంది కదా, where p and q are two variables and the power of p and q are also 1. అలానే సెకండ్ ఈక్వేషన్కి ఏమైపోతుంది? వాట్ విల్ బీ అవర్ సెకండ్ ఈక్వేషన్ హియర్? 4p - 9q = -1. ఇప్పుడు దీన్ని మీరు సబ్స్టిట్యూషన్ చేస్తారో ఎలిమినేషన్ చేసుకుంటారో మీ ఇష్టం. ఐ విల్ డూ ఎలిమినేషన్. ఐ విల్ మల్టిప్లై దిస్ ఎంటైర్ థింగ్ విత్ 3. అప్పుడు ఏమైపోతుంది? 6p + 9q = 6. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? 4p - 9q = -1. 3తో ఎందుకు మల్టిప్లై చేశానో అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర -9q అని ఉంది. ఇక్కడ +9q అయిపోయింది అనుకో, దాన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు కదా యాడ్ చేసినప్పుడు. సో ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు 6 + 4 యూ విల్ హ్యావ్ 10p +9p -9p క్యాన్సిల్ అయిపోతుంది, = 6 - 1 విల్ గివ్ యూ 5. సో p ఏంటి వస్తుంది ఇక్కడ నుంచి? 5/10 which is equal to 1/2. p 1/2 వచ్చింది. ఇప్పుడు ఒక్క నిమిషం, బిఫోర్ వి మూవ్ ఫార్వర్డ్, p అంటే ఏంటి? 1/√2, సారీ 1/x is p. కానీ p వాల్యూ ఎంత వచ్చింది? 1/2 వచ్చింది. సో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే √x = 2, x = 4 వచ్చేసిందా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x = 4 వచ్చింది కదా. మీరు p ఇంకా q వాల్యూస్ వచ్చిన తర్వాత ఆపేయద్దు సొల్యూషన్ని, ఎందుకంటే మనకి pq వాల్యూస్ కాదు, మనకి xy వాల్యూస్ రావాలి. సో p = 1/√x అని మనం అనుకున్నాం. సో దట్ ఈస్ = 1/2. ఇక్కడ నుంచి √x = 2, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x = 4 వస్తుంది. నా p వాల్యూ వచ్చింది, q ఎలా కనుక్కోవాలి? సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దామా? 4 × 1/2 - 9q = -1. ఇక్కడ 2 అయిపోతుంది. -9q = -1 - 2 which is -3. q = -3/-9 which is 1/3. అంటే q వాల్యూ ఏంటి? 1/3. q వాల్యూ 1/3 వచ్చింది అంటే ఏంటి? q = 1/√y which is equal to 1/3. అంటే √y ఏంటి? 3, y ఏంటి? 9. దేర్ యూ గో. ఆల్రైట్, సో ఇలా మనకి x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. అసలు ఇది లీనియర్ ఈక్వేషన్ కాకపోయినా దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ లాగా కన్వర్ట్ చేసుకొని p ఇంకా q వాల్యూస్ కనుక్కొని దాని తర్వాత p = 1/√2, p = 1/√x, q = 1/√y అని సబ్స్టిట్యూట్ చేసుకొని x ఇంకా y వాల్యూస్ కనుక్కున్నాం. ఆల్ రైట్, నౌ లెట్ us do a similar thing here. a² x - b² = 0. a²b/x + b²a/y = a + b.
ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ ఈక్వేషన్ కాదు. సో మనం ఏం చేస్తాం, లెట్ 1/x is equal to p and 1/y is equal to q. మన ఫస్ట్ ఈక్వేషన్ ఏమైపోతుంది, a² p minus b² q is equal to 0. అంటే ఇక్కడి నుంచి ఓకే, ఫస్ట్ నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి, a² b in p ప్లస్ b² a q ఈక్వల్స్ టు a ప్లస్ b అని. ఇప్పుడు కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు సరే మంచిగా మల్టిప్లై చేసుకున్నాం, కానీ ఇక్కడ కూడా చేసుకోవచ్చా, ఎస్. ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ విత్ ఏ, ఈ మొత్తం ఈక్వేషన్ని నేను ఏతో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది, ఐ విల్ బి గెటింగ్ a³ p మైనస్ b² a q ఈక్వల్స్ టు 0. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, a² bp ప్లస్ b² aq ఈక్వల్స్ టు a ప్లస్ b. ఈ రెండింటిని యాడ్ చేయొచ్చా, వీ హ్యావ్ a² bp ప్లస్ b² aq ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b. అలానే a³ p మైనస్ b² aq ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోయింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇవి క్యాన్సిల్ అయిపోతుంది. హియర్ యూ విల్ బి హ్యావింగ్ a² b ప్లస్ a³ ఇంటూ p ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b. సో ఇక్కడ నుంచి p ఎంత వచ్చింది, a ప్లస్ b డివైడెడ్ బై a² b ప్లస్ a³. ఇక్కడి నుంచి నేను ఒకవేళ డినామినేటర్ నుంచి నేను a² కామన్ తీసుకుంటే b ప్లస్ a వచ్చింది కదా, b ప్లస్ a ప్లస్ b క్యాన్సిల్ అయిపోతుంది. సో p ఈజ్ ఈక్వల్ టు 1/a అని వచ్చింది. కానీ p అంటే ఏంటి, p ఈజ్ ఈక్వల్ టు 1/x విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/a. అంతేనా, అంటే x ఏమవ్వాలి, x ఈజ్ ఈక్వల్ టు a. అలానే ఈ pని తీసుకెళ్ళి ఏదన్నా ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే b వస్తుంది, q వస్తుంది. q వచ్చిన తర్వాత q ఈజ్ ఈక్వల్ టు 1/y అనుకొని y కనుక్కోవాలన్నమాట. ఆల్ రైట్, సో దట్ ఈస్ హౌ యూ విల్ బి సాల్వింగ్. నౌ కమ్స్ ద వర్డ్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ వర్డ్ ప్రాబ్లమ్ చూసుకుందాం. ఒకసారి చదువుకోండి ఒకసారి అందరూ. Two women and 5 men can together finish an embroidery work in 4 days, while 3 women and 6 men can finish it in 3 days. Find the time taken by one woman alone to finish the work and also taken by one man alone. So first మనం అనుకుందాం, ఏమనుకుందాం, time taken by one woman is equal to x days అనుకుందాం. ఓకే, టైం టేకెన్ బై వన్ మ్యాన్ అలోన్ y days అని అనుకుందాం. ఇప్పుడు x days తీసుకుంటున్నారు వన్ ఉమెన్ టు కంప్లీట్ ద వర్క్. ఓకే, అంటే 1 డేలో ఒక ఉమెన్ ఎంత పని చేస్తుంది, 1/x women can work in 1 day, can finish the task in 1 day. అంతేనా, x days are taken for one woman to finish the work. సో 1 డేలో ఆ ఉమెన్ ఎంత పని చేస్తుంది, 1/x కదా. అలానే y days are taken for one man to finish the work. అలా ఒక్క రోజులో how many men can finish the work, 1/y men can finish the work. అంతేనా. ఇప్పుడు కండిషన్ నంబర్ 1 తీసుకుందాం. మనం 1 డే హిసాబ్లో చేసుకుందాం. సో 2 women can finish the work in 2/x days plus 5/y equals to 1/4. We are taking as 1 unit. Okay, all right. సో ఇప్పుడు మనకి ఎందుకంటే ఇక్కడ రాస్తున్నా చూడండి, 1/x women can finish the work in 1 day. అంటే
2 women can finish the work in how many days? 1 by x into 2, that is 2 by x in 1 day. అందుకే మనం 1 day హిసాబ్ తీసుకుంటాం, అంటే 1 డేకి ఎంత ఫినిష్ చేయగలుగుతారో తీసుకుంటున్నాం. అందుకే వీ హ్యావ్ 2 by x ప్లస్ సేమ్ గోస్ విత్ మెన్ 5 by y 1 by 4, ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఇస్ 4 కదా. సో యూ డివైడ్ 1 by 4, 1 by 4, 1 by 4, 1 by 4, 1 by 4 అలా 4 డేస్లో చేసుకుంటున్నారు. ఇది కండిషన్ నెంబర్ 1 అయిపోయింది. కండిషన్ నెంబర్ 2, 3 women 3 by x, 6 men 6 by y can finish it in 1 by 3 days. ఇప్పుడు ఇది లీనియర్ ఈక్వేషనా? కాదు. సో మనం ఏం చేయాలి? x is equal to p, y is equal to q. సబ్స్టిట్యూట్ చేస్తే 2p plus 5q ఈక్వల్స్ టు 1 by 4. అలానే 3p plus 6q ఈజ్ ఈక్వల్ టు 1 by 3 అని వస్తుంది. దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఆల్ రైట్, సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్ వై వాల్యూస్ వస్తుంది. వీళ్ళు ఇక్కడ డైరెక్ట్గా సాల్వ్ చేశారు, బట్ ప్లీజ్ డోంట్ డూ దాట్. యూజ్ యోర్ రెడ్యూస్ ఇట్ టు లీనియర్ ఈక్వేషన్ మెథడ్. అంటే ఈ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు పి, వై ఇస్ ఈక్వల్ టు 2 అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి పి ఇంకా క్యూ వాల్యూస్ వస్తాయి. పి ఇంకా క్యూ వాల్యూస్ వచ్చిన తర్వాత మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఆల్ రైట్, ఇంకొక క్వశ్చన్. Ruhi travels 300 kilometers to her home, partly by train, partly by bus. She takes 4 hours if she travels 60 kilometers by train and remaining by bus. If she travels 100 kilometers by train and remaining by bus, she takes 10 minutes longer. Find the speed of the train and the bus separately. Manam speed of train ni x anukundam, స్పీడ్ ఆఫ్ బస్ని y అనుకుందాం. మనకేం తెలుసు? స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అని తెలుసా? అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అని అనుకోవచ్చు కదా. ఇప్పుడు మొత్తం 300 కిలోమీటర్స్ ఉన్నాయి, దాంట్లో 60 కిలోమీటర్స్ కండిషన్ నెంబర్ 1 తీసుకుంటున్నాం. ఓకే, కండిషన్ 1లో మొత్తం 300 కిలోమీటర్స్ ఉంటే ఫస్ట్ 60 కిలోమీటర్స్ ట్రైన్లో వెళ్తుందంట. సో మిగిలింది ఎంత? 240 కదా. 300 మైనస్ 60 అయిపోతుంది, 240 కిలోమీటర్స్. సో ఇది ట్రైన్, ఇది బస్సు. సో మనం ఏం కనుక్కోవాలి? వాళ్ళు ఏమి ఇచ్చారు? టోటల్ టైం టేకెన్ ఇచ్చేసారు. సో స్పీడ్ టైం టేకెన్ బై ట్రైన్ ప్లస్ టైం టేకెన్ బై బస్ ఇస్ ద టోటల్ టైం టేకెన్. అంతేనా? ట్రైన్లో ఎంతైతే టైం తీసుకుందో అది ప్లస్ బస్లో ఎంతైతే టైం తీసుకుందో ట్రావెల్ చేయడానికి అది మొత్తం రెండు కలిపితే మనకి టోటల్ టైం వచ్చేస్తుంది కదా. వాట్ ఈస్ ద టైం టేకెన్ బై ట్రైన్? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. డిస్టెన్స్ బై స్పీడ్ కదా టైం అంటే. సో టైం టేకెన్ బై ట్రైన్ విల్ బి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, అండ్ దాన్ని మనం ఎక్స్ అని తీసుకున్నాం. ప్లస్ వాట్ ఈస్ ద టైం టేకెన్ బై బస్? Distance travelled by bus divided by speed of the bus is the total time taken, which is 4 hours. దాన్ని అలానే పెట్టుకుందాం. కండిషన్ నెంబర్ 2 ఏంటి? వాట్ ఈస్ కండిషన్ నెంబర్ 2 సేయింగ్? మళ్ళీ 300 కిలోమీటర్స్ ఉంటే ఫస్ట్ 100 కిలోమీటర్స్ ట్రైన్లో వెళ్ళారంట. సో మిగిలింది ఎంత డిస్టెన్స్? 200 కిలోమీటర్సే కదా. సో ఇది ట్రైన్, ఇది బస్. సో టైం టేకెన్ బై ట్రైన్ ప్లస్ టైం టేకెన్ బై బస్ ఈజ్ ద టోటల్ టైం టేకెన్. టైం టేకెన్ బై ట్రైన్ ఎంత? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ బై స్పీడ్ ఆఫ్ ట్రైన్. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బస్ బై స్పీడ్ ఆఫ్ బస్. ఇప్పుడు ఏమంటున్నారు? ముందు దానికంటే 10 minutes ఎక్కువ తీసుకుంది అంటే 1 hour, అంటే 60 minutes ఈజ్ ఈక్వల్ టు 1 hour. అంతేనా? సో 10 minutes ఎన్ని అవర్స్ అయిపోతాయి? 10 by 60 అంటే 4 hours ప్లస్ 10 by 60. ఎందుకు? ఆ మినిట్స్ కూడా కౌంట్ చేస్తున్నాం. అంటే 4 hours తీసుకుంది ప్లస్ 4 hours 10 minutes ఎక్స్ట్రా తీసుకుంది. సో కానీ ఇక్కడ 4 + 10 అని రాయలేం కదా. ఎందుకు? 4 is in hours కాబట్టి. సో దీన్ని కూడా మనం అవర్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. సో మన దగ్గర 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. మనం 1 by x is equal to p, 1 by y is equal to q అని సబ్స్టిట్యూట్ చేసుకొని x ఇంకా y వాల్యూస్ కనుక్కోవచ్చు. ఆల్ రైట్,
x, y values kanukunte, you will be getting the speed of the train and speed of the bus separately. Next question. 10 years ago, Goku was 12 times as old as his son, Gohan, and 10 years hence, he will be twice as old as he will be right now. Now, Goku, Gohan. వీళ్ళ ప్రెజెంట్ ఏజెస్ కనుక్కోమంటున్నారు. సో గోకుది మనం ఎక్స్ అని పెట్టుకుందాం, గోహన్ది వై అని పెట్టుకుందాం. నౌ 10 years ago, ఇప్పుడు మీ ఏజ్ 10 years అంటే ఇప్పుడు 10 years మీ ఏజ్ 15 years అనుకుందాం. 10 years ago మీరు ఎంత ఉంటారు? 10, 15 minus 10 అంతేనా? సో ఇప్పుడు వీళ్ళ ఎక్స్ అంటే 10 years ago ఎంత? ఎక్స్ మైనస్ 10. గోహన్ విల్ బి y minus 10. ఓకే, 10 years ఫ్రమ్ నౌ హెన్స్, ఇప్పుడు మీ ఏజ్ 15 అంటే 10 years తర్వాత మీరు ఎంత అయిపోతారు? 25 అంటే యాడ్ చేశారు కదా. సో ఎక్స్ ప్లస్ 10 వై ప్లస్ 10. ఇప్పుడు కండిషన్ నెంబర్ 1 ఏమంటున్నారు? 10 years ago మీద Goku was 12 times as old as his son Gohan. అంటే Goku was 12 times as old as his son Gohan. Goku ఎంత? x minus 10. Gohan ఎంత? y minus 10. కానీ Goku is equal to 12 times. 12 times అంటే మల్టిప్లై చేయాలి. కండిషన్ నెంబర్ 2 ఏమంటున్నారు? 10 years from now, 10 years hence ఉన్నప్పుడు he will be twice as old as Gohan. అంటే Goku అంటే 10 years from now what is Goku's age? x plus 10 will be twice అంటే 2 into Gohan's age which is y plus 10. సో ఇలా రెండు ఈక్వేషన్స్ వచ్చేసాయి. x minus 10 is equals to 12y minus 120. ఇక్కడ నుంచి x plus 10 is equals to 2y plus 20. అంతేనా? ఆల్ రైట్, జస్ట్ గివ్ మీ అ మినిట్. కరెక్టా? ఇక్కడ నుంచి రెండు ఈక్వేషన్స్ వచ్చాయి. ఆ రెండు ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 10 years ago, 10 years hence అండ్ ప్రెజెంటేజెస్ తీసుకొని దాని మీద రెండు కండిషన్స్ తీసుకొని రెండు ఈక్వేషన్స్ ఫామ్ చేసుకొని we found the value of x and y which are the percentages of Gohan and Goku. అర్థమైందా? yes. So with this we have ended the session. ఈ సెషన్ కనుక మీకు నచ్చితే do not forget to like this video. Also ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఒత్తడం మర్చిపోద్దు. ఇలాంటి ఎన్నో అమేజింగ్ వీడియోస్ మేము మీ ముందు తీసుకురాబోతున్నాం. అది కాకుండా అకాడమిక్ వీడియోస్ కాకుండా మోటివేషనల్ వీడియోస్, మీ బోర్డ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆర్డి శర్మ సిరీస్, ఇవన్నీ ఎన్నో రాబోతున్నాయి. సో అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పుడెప్పుడు సెషన్ వస్తుంది ఏంటి కదా అన్న అప్డేట్స్ కోసం మాకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఉంటుంది. నేను ఒకసారి చూపిస్తాను మీకు. ఆ లింక్ అంటే అది మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనమాట. ఏ వీడియో అయినా తీసుకోండి, మీరు నాది ఏ వీడియో అయినా తీసుకోండి. ఓకే, ఈ హెరాన్స్ ఫార్ములా గ్రేడ్ 9th చేశా. లైక్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియోని డిస్క్రిప్షన్ బాక్స్లో చూసుకుంటే ఇక్కడ చూస్తున్నారా, జాయిన్ అవర్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ అని డిస్క్రిప్షన్లో ఉంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ మీద మీరు క్లిక్ చేసేస్తే మీరు మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోవచ్చు. అలానే మా ఒకసారి ఈ వీడియో సెక్షన్లో చూసుకుంటే గ్రేడ్ 8, గ్రేడ్ 9, గ్రేడ్ 10కి అమేజింగ్ వీడియోస్ ఉన్నాయి. లైవ్లో కూడా చూసుకుంటే మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, సోషల్ సైన్స్, ఫన్ వీడియోస్ అని ఎన్నో కనిపిస్తాయి మీకు. All right, so do check out the channel and let me know how you liked it. ఎందుకంటే ఈ ఛానల్ మేము ప్యూర్గా 8th, 9th, 10th వాళ్ళ కోసం ఇంకా యూట్యూబ్లో ఎక్కడా సరిగ్గా చెప్పట్లేదు. వీళ్ళ కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఇంటెన్షన్ ఇంకా మోటివేషన్తో మేము స్టార్ట్ చేసాము. సో ప్లీజ్ ఆ ఇంటెన్షన్ని, మోటివేషన్ని అలానే పెట్టండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు వరకు మనకి 8,000+ సబ్స్క్రైబర్స్ అయిపోయారు. సో వీఆర్ సూపర్ హ్యాపీ అబౌట్ ఇట్. అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ ఛానల్కి. డు నాట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. కామెంట్ సెక్షన్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా లేకపోయినా మ్యామ్ దీని మీద వీడియో చేయండి, మ్యామ్ దీని మీద వీడియో చేయండి, ఈ టాపిక్ మీద వీడియో చేయండి, దీని మీద చేస్తే మాకు హెల్ప్ అవుతుంది అన్న ఏమన్నా టాపిక్స్ ఉంటే
దాని మీద కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో రాసేయండి. ఆల్ రైట్, ఐ విల్ డెఫినెట్లీ టేక్ ఆల్ ద రికమెండేషన్స్. ఇప్పుడు వరకు కామెంట్ సెక్షన్లో రికమెండ్ చేసిన ప్రతి ఒక్క టాపిక్ మీద నేను ఆల్రెడీ వీడియో చేసేసా. దట్స్ హౌ ఇట్ ఇస్, రైట్? సో కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోద్దు. దాని పక్కన గంట కూడా కొట్టేసేయండి. Alright, so this is your master teacher Haripriya signing off. Bye-bye.